బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. మరోవైపు ఢిల్లీలో నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి ఆప్ అండ్ బీజేపీ. 4వ సారి సీఎం కుర్చీపై కూర్చోవాలని కేజ్రీవాల్, ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. దాదాపు 12 ఏళ్లుగా ఢిల్లీని తన గుప్పిట్లో పెట్టుకున్న ఆమ్ ఆద్మీకి ఈసారి బీజేపీ నుంచి పెను సవాల్ ఎదుర్కొంటోంది. గెలిపే లక్ష్యంగా ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి రెండు పార్టీలు. పోటాపోటీ హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఆప్ అండ్ బీజేపీ. ఢిల్లీ దంగల్ నెక్స్ట్ లెవెల్ కు చేరింది. ఆప్ బీజేపీ మధ్య వార్ తారాస్థాయికి వెళ్ళింది. లేటెస్ట్ గా ఆప్ బీజేపీ మధ్య పోస్టర్ వార్ జరుగుతోంది. మా సీఎం అభ్యర్థి కేజ్రీవాల్, మరి మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు రిలీజ్ చేసింది ఆమ్ ఆద్మీ. ఆ పోస్టర్లకు అదే దీటుగా కౌంటర్ ఇచ్చింది బీజేపీ. కేజ్రీవాల్ ను దుష్మన్ తో పోలుస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది బీజేపీ. 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్ 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి జాతీయ పార్టీలకు చుక్కలు చూపించారు. 28 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించి కాంగ్రెస్ సాయంతో మొదటిసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. అయితే 48 రోజులకే సీఎం కుర్చీ నుంచి దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన 2015 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. 2020 ఎన్నికల్లోనూ గ్రాండ్ విక్టరీ కొట్టి మూడోసారి సీఎం పదవి చేపట్టారు. ఇప్పుడు మరోసారి ఘన విజయం సాధించి 4వ సారి సీఎం పీఠం ఎక్కేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు కేజ్రీవాల్. 26 ఏళ్లుగా ఢిల్లీ పీఠానికి దూరమైన బీజేపీ ఈసారి ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలి అనుకుంటోంది. 2013 ఎన్నికల్లో 31 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన సంపూర్ణ మెజారిటీ దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత జరిగిన 2015, 2020 ఎన్నికల్లో 8 సీట్లకు మాత్రమే పరిమితమైంది బీజేపీ. అయితే ప్రతిసారి 35 నుంచి 40% ఓట్లు దక్కించుకుంది. ఇప్పుడు కేజ్రీవాల్ ను అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో ఈసారి గెలుపు తమదే అన్న ధీమాతో ఉంది బీజేపీ. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.